వెస్టీజ్ లో ఎంత మనం ఫార్చునేట్ చూడండి. మనము మనిషికి గాలి కావాలి. గాలి కాలుష్యం గురించి మనం వింటూ ఉంటాం. ఆ కాలుష్యమైన గాలిని ఎట్లా ప్యూరిఫై చేయాలా అనడానికి మన దగ్గర ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి, రైట్. రెండోది ఆహారం. మన దగ్గర ఫుడ్ సప్లిమెంట్ రూపంలో మంచి ఫుడ్ సప్లిమెంట్ ఉన్నాయి, మంచి క్వాలిటీ ఆహారాలు కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకే. థర్డ్ వాటర్. ఈ మూడే కదా బాగా ఇంపార్టెంట్, గాలి, నీరు, ఆహారం. సో ఈ గాలి, నీరు, ఆహారం ఎంత ఇంపార్టెంటో ఈ మూడుకు మూడు కూడా ఈరోజు ఎంఎస్ఆర్ మీటింగ్ జరిగింది నిజామాబాద్ లో జరిగితే ఎంఎస్ఆర్ గారు ఒక మాట చెప్పారు. చాలా కంపెనీస్ ఏమేమో అవసరం లేని ప్రొడక్ట్స్ అమ్ముతాయి, కానీ వెస్టీజ్ లో చూడండి ఒక మనిషి ఆరోగ్యానికి సంబంధించిన ప్రొడక్ట్లు మాత్రమే ఉంటాయి అనేసి. ఎవరు అడిగిర్రంట ఏసీలు కూడా వెస్టీజ్ లో ఉంటే బాగుండనేసి. నిజంగానే డబ్బు సంపాదించాలని కంపెనీకి గనక ఆ ఆబ్జెక్టివ్ ఉంటే వాళ్ళు ఏదైనా అమ్మేవాళ్ళు. కానీ నీరు ముఖ్యమని వాటర్ ప్యూరిఫైర్, గాలి ముఖ్యమని ఎయిర్ ప్యూరిఫైర్, మంచి ఆరోగ్యం కావాలని మనకు సప్లిమెంట్స్ రూపంలో, హోమ్ నీడ్స్, పర్సనల్ నీడ్స్ రూపంలో, అగ్రికల్చర్ బాగుండాలని రైతులకు సంబంధించిన ప్రోడక్ట్. సో ఇక్కడ మన కంపెనీ యొక్క విజన్ మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో ఇది బాగా జనరల్ అయిపోతుంది, మనము వాటర్ ప్యూరిఫైర్ సైడ్ వద్దాం. సో వాటర్ అనేది బాబు సార్ స్టార్టా షేరింగ్? ఓకే సార్. రైట్. సో వాటర్ ని మనం సైంటిఫిక్ గా అంటే మా ఫార్ములాలో ఏమని పిలుస్తాం అంటే H2O. ఓకే. H2O అంటే రెండు హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ కలిస్తే మనకు వాటర్ అన్నట్టు. ప్రతి ఆర్గానికి, బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గానికి ఆక్సిజన్ అనేది అవసరం. ఓకేనా. సో మనకు అది గాలి రూపంలో కొంత పోతే మనకు వాటర్ రూపంలో కూడా కొంత పోతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనము ఏదైతే వాటర్ తాగుతున్నామో, ఏ వాటర్ అయితే ఈ జనరేషన్ వాళ్ళు ఏ వాటర్ అయితే తాగుతున్నామో అది నిజంగానే సురక్షితమైన నీరా కాదా? ఓకే. ఏ వాటర్ అయితే మనం కన్జ్యూమ్ చేస్తున్నామో మనకు వాటర్ ఎట్లా దొరుకుతుంది అంటే ఫిజికల్ వాటర్. అంటే వాటర్ మనకు కలుషితం కావడానికి కారణాలు చూద్దాం. ఫిజికల్ వాటర్ అంటే మనకు చేతి పంపు నీరు కావచ్చు, బోర్ నీళ్లు కావచ్చు, దీన్ని ఫిజికల్ వాటర్ అంటారు. సెకండ్ కెమికల్ వాటర్. మనం కొంటున్నాం కదా, ఇళ్ళల్లో బాటిల్ వేసుకుంటున్నాం. ఓకే. మనం ఇది కొంటున్నాం ఏంటి, వాటర్ బాటిల్స్ కొంటాం, దట్ ఈస్ కెమికల్ వాటర్. అండ్ బయోలాజికల్ వాటర్ అంటే మనకు మున్సిపాలిటీ వాళ్ళు ట్యాప్ వాటర్ అది సప్లై చేస్తారు కదా, దాన్ని బయోలాజికల్ వాటర్ అంటున్నాం. సో ఈ వాటర్ అంతా ఎక్కడి నుంచి తీసుకుంటారు అంటే నదుల నుంచి, చెరువుల నుంచి తీసుకుంటారు. మీరు గమనించి ఉంటే నదులు, చెరువుల పరిస్థితి ఇండియాలో ఎట్లున్నదో మనకు చాలా 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 బాగా తెలుసు ఫ్రెండ్స్. ఎంత ప్యూరిటీ వాటర్ ఉన్నది అనేది మనం ఒక్కసారి మన నదుల్ని మనం గమనిస్తే మనకు వస్తున్న వాటరు, మన చెరువులు కానీ, హైదరాబాద్ వాళ్ళకు ఉస్మాన్ సాగర్, గండిపేట చెరువు అంటారు కదా, అక్కడి నుంచి వస్తుంది. అది ఎంత క్లీన్గా ఉంది, దాంట్లో ఏమేమి చెత్త పడేస్తున్నారు, మన గంగా నది పరిస్థితి ఏంది, గోదావరి నది పరిస్థితి ఏంది, దాన్ని ఏమేమి జరుగుతున్నది ఆ నదుల వెంట మనం చూస్తే మనం ఎంత ప్యూర్ వాటర్ తాగుతున్నాం మనకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇండియాలో నీటి కాలుష్య నివారణకి ఒక చట్టమే తీసుకురావాల్సి వచ్చింది, వాటర్ పొల్యూషన్ యాక్ట్ అనేసి. సో నేను ముందు చెప్తా అది మీకు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వాటర్ కాలుష్యం ఎట్లా జరుగుతుందంటే 5.25 ట్రిలియన్ 5.25 ట్రిలియన్ మైక్రో అండ్ మ్యాక్రో పీసెస్ ఆఫ్ ప్లాస్టిక్. మనం ప్లాస్టిక్ వాడుతున్నాం కదా, ఆ ప్లాస్టిక్ బాబు సార్ ఇలాగే బాగుంది, దీన్ని ఇట్లా స్క్రోల్ చేసే అవకాశం ఉంటది కదా, మనం ఫటాఫట్ పోవచ్చు. ఇప్పుడు ఉండనివ్వండి, ఫస్ట్కే ఇట్లా కూడా స్క్రోల్ చేయొచ్చు కదా మనం. ఇంకా దొరకలే మీకు? రైట్. సో అంత ప్లాస్టిక్ మన సముద్రాలలో కలిసిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. 5.25 ట్రిలియన్ ప్రతి సంవత్సరం.
అంత ప్లాస్టిక్ మనం వాటర్లో కలిపినప్పుడు ఆ వాటర్ ఎట్లుంటది, ఎంత ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వేస్టేజ్ వాటర్లో కలుస్తున్నది. ఓకే, డ్రైనేజ్ వాటర్, మన ట్యాంక్ బండ్ పరిస్థితి తెలుసు కదా మనకు. ముక్కు మూసుకోవాల్సి వస్తుంది ఇట్లా అక్కడికి పోతే. చూడ్డానికి అందంగానే ఉంటది, బట్ ఈజ్ ఇట్ వాటర్ అంటే ఆ వాటర్ మనకు సురక్షితమేనా? ఓకేనా. ఎవ్రీ డే 2,69,000 టన్నులు పీసెస్ ప్లాస్టిక్ పోతుందంట ప్రతిరోజు సముద్రాలల్లో. దీంతో ఏం జరుగుతుందంటే, సో ఈ డేటా ఎందుకు చెప్తున్నానంటే, కొంత మనకు వాటర్ తోటి జరిగే డ్యామేజ్ మనకు తెలవాలి. ప్యూరిఫైర్ అమ్మే ముందు మనకు వాటర్ తోటి జరిగే డ్యామేజ్ తెలవాలి. యాన్యువల్లీ 37 మిలియన్ల ఇండియన్స్ ఈ వాటర్ తోటి ఎఫెక్ట్ అవుతారు. దీనితోటి రకరకాల రోగాలు వస్తున్నాయి మనకు. ఓకే, యాన్యువల్లీ 37 మిలియన్ ఇండియన్స్ కి ఈ వాటర్ వల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ 1.5 మిలియన్ చిల్డ్రన్ కి, చిన్న పిల్లలకి డయేరియా వ్యాధి వస్తున్నది వాటర్ వల్ల. 1.5 చిన్న పిల్లలకు 1.5 మిలియన్ చిన్న పిల్లలకు డయేరియా అని వ్యాధి వస్తున్నది. ఏంది వాటర్ వల్ల వచ్చే, ఇక డైరెక్ట్ టాపిక్ లోకి పోదాం మనం. వాటర్ తోటి వచ్చే వ్యాధులు ఏంది వ్యాధులు అంటే, మీకు కిడ్నీలు ఎఫెక్ట్ అవుతున్నాయి చూడండి. ఎన్ని చూస్తున్నాం మనం కిడ్నీ కేసులు బికాస్ ఆఫ్ వాటర్. లంగ్స్, క్యాన్సర్లు, బ్రెయిన్ ట్యూమర్స్, న్యూరో ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్, రకరకాలైన వ్యాధులన్నీ కూడా వాటర్ వల్లనే. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ పోస్టర్ మీద ఇప్పుడు చూడండి మీరు, మనం తాగుతున్న నీళ్లు ఎట్లాంటిదో మనకు తెలవాలంటే, మనం తాగుతున్న వాటర్ మనకు ఎట్లాంటిది తెలవాలంటే కొన్ని రకాల పరీక్షలు అవసరం. ఆ పరీక్షలు ఏందో తెలవాలి. మనకు జ్వరం వచ్చినప్పుడు డాక్టర్లు టెస్ట్ చేస్తారు కదా, మనకి ఏం రోగం వచ్చింది అనేసి, రైట్. మలేరియా వచ్చిందా, టైఫాయిడ్ వచ్చిందా, ఎలాంటి వ్యాధి వచ్చింది, అసలు ఏంది ప్రాబ్లం అని తెలవడానికి కొన్ని టెస్టులు చేయాలి కదా. మరి వాటర్కి ఏమైనా టెస్టులు చేస్తున్నామా మనము? మరి ఆ టెస్టులు ఏంది, ఆ టెస్టులు ఎట్లా చేయాలి? సో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఆ టెస్టులు ఏంటంటే, నంబర్ 1 టీడీఎస్, వాటర్ లో ఉండాల్సిన టీడీఎస్. ఓకే, సెకండ్ ఏంటంటే పిహెచ్ లెవెల్, వాటర్ లో ఉన్న పిహెచ్ లెవెల్. ఇవన్నీ వాటర్ టెస్టులు ఫ్రెండ్స్. ఓకే, పిహెచ్ లెవెల్. థర్డ్ వచ్చేసి ఈసీ అండ్ హెవీ మెటల్స్. ఫోర్త్ వన్ హెవీ మెటల్స్. ఇవన్నీ ఎలా ఉన్నాయి, దీంతో వచ్చే ప్రాబ్లం ఏందో మనకు తెలిస్తే మనం ఇది చేసుకోవచ్చు. సో మనం దీన్ని ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఓకేనా బాబు సార్, అట్లా స్క్రోల్ చేయడానికి లేదా? ఇట్లా 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 పైన పైన, రైట్ రైట్ రైట్. ఓకే, సో ఈ టీడీఎస్ గురించి ఇక్కడ చూద్దాం. మనం ఈ టీడీఎస్ టెస్ట్ ఎట్లా చేయాలంటే, ఒక చిన్న మిషన్ ఉంటుంది మనకు అమెజాన్ లో లేదా మనకు ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది. ఆ మిషన్ 200 నుంచి 300 రూపాయలకు వస్తుంది ఆ డివైస్. ఈ టీడీఎస్ టెస్ట్ ఎట్లా చేయాలంటే, ఎంత ఉండాలా వాటర్ లో, టీడీఎస్ లెవెల్ ఎంత ఉండాలా అనేది మనకు తెలిపేది టీడీఎస్ టెస్ట్. ఇది దీనికి గవర్నమెంట్ కొన్ని పారామీటర్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, ఆ పారామీటర్స్ ని మనం చూస్తే మనకు ఆ టీడీఎస్ లెవెల్ ఎంత ఉండాలా, బాడీకి ఎంత అవసరం అనేది తెలుస్తుంది మనకు. లెస్ దెన్ 300 ఉన్నది అనుకోండి, ఎక్సలెంట్ వాటర్ అన్నట్టు. ఓకేనా, 300 నుంచి 600 టీడీఎస్. ఓకే, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటారు. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. భార ఖనిజాలు అంటారు కదా, తెలుగులో ఏమంటారో అంత తెలియదు నాకు. సో భార ఖనిజాలు సంథింగ్ లైక్ దట్ ఉంటుంది, ఖనిజాలే అనుకుంటా, ఐ థింక్ సో. ఓకే, అది 300 నుంచి 600 ఉంటే గుడ్. బట్ 600, 900, తర్వాత 900 నుంచి 1200 ఇవన్నీ చాలా డేంజర్ అన్నట్టు. సో ఇక్కడ మనకు షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ ఏదైతే ఉన్నదో, షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ లో మీరు ఎప్పుడు టెస్ట్ చేసినా కూడా లెస్ దెన్ 100 వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ 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 ఎక్సిలెంట్ అన్నట్టు. ఈ టీడీఎస్ మిషన్ దొరుకుతుంది మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో. ఈ మిషన్ మనకు ఉంటే, మనకు వాటర్ ప్యూరిఫైర్ ఎవరైనా ఇంట్లో ఉంటే, ఎవరైతే మెకానిక్ వస్తాడు కదా దాన్ని సర్వీస్ చేసే వాళ్ళు ఆ టీడీఎస్ వేసి మాటి మాటికి చూస్తుంటారు అది 100 బిలో వచ్చిందా లేదా. దానికి రకరకాల మీ ఆర్ఓ పాడైంది, క్యాండిల్ పాడైంది అని మారుస్తూనే ఉంటారు. ఈ టీడీఎస్ లెవెల్ ఎంత ఉండాలంటే లెస్ దెన్
100 ఉంటే ఇట్ ఈస్ వెరీ 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 సూపర్. 100 నుంచి 200 కూడా ఉండొచ్చు. నాట్ దట్ మచ్ ప్రాబ్లం అన్నట్టు. సో ఈ రేంజ్ ఆఫ్ టీడీఎస్ ఎట్లా దొరుకుతుంది మనకు న్యాచురల్ గా? ఒకవేళ వాటర్ ప్యూరిఫైర్ లేదనుకోండి, ఇది బాగా ప్యూర్ గా దొరికేది మనకి ఎక్కడంటే రెయిన్ వాటర్ లో. రెయిన్ వాటర్ ఈస్ ద ప్యూర్ వాటర్ అన్నట్టు. బట్ రెయిన్ వాటర్ ని పట్టుకొని తాగగలుగుతామా మనం? తాగలేము. రెయిన్ వాటర్ లో టీడీఎస్ ఎంత ఉంటుంది అంటే 100 నుంచి 150 ఎంజీలో ఉంటుంది. ఓకే. దాని తర్వాత సర్ఫేస్ వాటర్. సర్ఫేస్ వాటర్ లో ఎంత ఉంటుంది టీడీఎస్ అంటే, బాబు సార్ నెక్స్ట్, సర్ఫేస్ వాటర్ లో ఎంత ఉంటుంది మనకు టీడీఎస్ అంటే మనకు అంటే హిల్స్ నుంచి వస్తుంది కదా, అది 10 to 100 ఎంజీ ఉంటుంది. తర్వాత గ్రౌండ్ వాటర్ ఏదైతే మనం బోర్ వాటర్ అంటాం కదా, కొంత డేంజర్ అది. 500 నుంచి 5000. మనం ఎంత ఉండాలనుకున్నాం? బిలో 300 ఉంటే తాగొచ్చు, బిలో 100 ఉంటే అది ఎక్సలెంట్ అని అనుకున్నాం కదా. రెయిన్ వాటర్ పట్టుకొని తాగలేము. హిల్ వాటర్ మనకి లేదు, ఇప్పుడు మనం నివసిస్తున్నంత పట్టణాలలో, పొల్యూషన్ సిటీలలో. ఓకేనా. గ్రౌండ్ వాటర్ కి 500 నుంచి 5000 వరకు కూడా టీడీఎస్ ఉండే అవకాశం ఉంటుంది. వెరీ వెరీ డేంజర్. నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ వస్తుండే, ఇన్ని సముద్రాలు ఉన్నాయి కదా, ఇంత సముద్రం ఉన్నప్పుడు వాటర్ ఎందుకు మనకు షార్టేజ్ వస్తుంది, అక్కడి నుంచి పైప్ లైన్ వేయాలని అద్భుతమైన ఆలోచనలు వస్తుండే అన్నట్టు. కానీ అది నిన్న స్టడీ చేసేటప్పుడు తెలిసింది, సముద్రంలో టీడీఎస్, ఆ వాటర్ లో ఉండే టీడీఎస్ 35,000 ఎంజీ ఉంటదంట. ఇక్కడ కావాల్సింది 100 వరకు. 35,000 ఎంజీ టీడీఎస్ ఉంటే సముద్రం వాటర్ తాగొచ్చు. అందుకే ఆ వాటర్ ఎట్లా ఉంటాయంటే ఉప్పు ఉప్పుగా ఉంటాయి, నోట్లో కూడా పెట్టుకోలేము. మనకు గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎంత అంటే 500 దాటొద్దు టీడీఎస్. ఇక వెరీ వెరీ డేంజర్. 300, 200, 100 బిలో ఉంటే ఎక్సలెంట్ అన్నట్టు అది. సో ఇది ఫస్ట్ టెస్ట్. వాటర్ లో మనకు ఉండాల్సింది ఏంటంటే, మనకు బాడీలో మనం అంటాం కదా, మనకు విటమిన్స్, మినరల్స్, విటమిన్ ఏ, B1, B2, B6, B12, సి విటమిన్, డి విటమిన్, కే విటమిన్, ఇట్లా మనం అంతా సప్లిమెంట్స్ గురించి మాట్లాడుకుంటాం కదా. అట్లానే మనకు సేమ్ ఇక్కడ టీడీఎస్ కూడా వాటర్ లో ఉండాల్సింది ఏంటంటే, ఒకటి టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ ఎంత ఉన్నదనేది తెలవాలి మనకు. సెకండ్ టెస్ట్ అంటే వాటర్ ప్యూరిటీ ఉన్నదా లేదా చెక్ చేయడానికి ఉండే మాపకాలు అన్నట్టు. ఇవన్నీ కూడా టెస్ట్ చేసే ఇది. సెకండ్ ఏంటంటే పిహెచ్ స్కేల్, అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. పిహెచ్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. దీన్ని పెద్దగానే ఉంచండి బాబు సార్. పొటెన్షియల్ ఆఫ్ పెద్దగా అంటే దగ్గర కాదు, మొత్తం మొత్తం కనిపించేటట్టు. పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. ఓకే. దీన్ని ఎట్లా కొలుస్తారంటే 0 to 14 వరకు. మరి సైంటిఫిక్ గా అవుతుంది అనుకోకండి, మీకు లాస్ట్ లో చెప్తాను, దీన్ని సమరైజ్ చేసి చెప్తాను. కాకపోతే వినే వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరన్నా ఇంట్రెస్టింగ్ గా వింటారు కదా, వాళ్ళకి ఇది అర్థమవుతుంది, వాళ్ళు నేర్చుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను. మరీ సైంటిఫిక్ గా చెప్తున్నాను అనుకోకండి. పిహెచ్ లెవెల్ ఎట్లా ఉండాలంటే 0 to 14 లో క్యాల్కులేట్ చేస్తారు. ఈ 0 to 14 లో 0 ఉండద్దు, 14 కాదు, న్యూట్రల్ గా ఉండేది ఎంత అంటే 7. ఆ 7 ని ఏమంటారు అంటే ఆల్క్లైన్ వాటర్ అంటారు. ఆ 7 నుంచి ఇటంతా ఇక ఆ ఆల్క్లైన్ వాటర్ అంటారు. ఈ టెస్ట్ ని ఎట్లా అంటే, ఒక మనకు మార్కెట్ లో ఒక లిక్విడ్ దొరుకుతుంది మనకు, సిఎండి డ్రాప్ మనం ఇది చేస్తాం కదా టెస్ట్, దీనికి కూడా అదే విధంగా దొరుకుతుంది. దాన్ని మనం వాటర్ లో వేసినప్పుడు అంటే కలర్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టు. ఈ కలర్స్ లో రిఫ్లెక్ట్ అయ్యేదాన్ని ఏంటంటే పిహెచ్ లెవెల్. వాటర్ లో ఫస్ట్ టీడీఎస్ లెవెల్ చూడాలా, సెకండ్ పిహెచ్ లెవెల్ ఒకటి చూడాలా. ఆ పిహెచ్ లెవెల్ ఎప్పుడు కూడా మనకు ఆ గ్రీన్ కలర్ ఉంది కదా, న్యూట్రల్, సో అది 7 ని రిఫ్లెక్ట్ చేస్తుంది. దాన్ని ఆల్క్లైన్ వాటర్ అంటారు. ఈ ఆల్క్లైన్ వాటర్, కంగన్ వాటర్ గురించి మీకు లాస్ట్ లో ధమాకా అని చెప్పిన కదా, లాస్ట్ లో చెప్తాది ఏంది కంగన్ వాటరు, ఏంది ఆల్క్లైన్ వాటర్ అనేది. ఓకే. సో సెకండ్ టెస్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాం, పిహెచ్ లెవెల్ ని చేస్తున్నాం. సో ఈ పిహెచ్ లెవెల్ తర్వాత ఏంటంటే మనకు సిఈ టెస్ట్ అని ఉంటుంది. ఈసీ టెస్ట్ అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఇది ఏం చేస్తుంది, ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ డిజాల్వ్డ్ సాల్ట్స్, మినరల్స్ దాంట్లో ఎంత ఉన్నదని తెలిపేది మనకు ఈ ఈసీ టెస్ట్. ఎలక్ట్రికల్ కండక్టివిటీ టెస్ట్ అంటారు దీన్ని, ఈ ఈసీ టెస్ట్ అంటుంది. ఓకే. సో ఇది ఏం చెప్తుంది అంటే మనకు మినరల్స్ ఎన్ని ఉన్నాయి, సాల్ట్ లెవెల్ ఎంత ఉన్నది, ఇక్కడే వస్తుంది. ఈ ఈసీ టెస్ట్ లోనే మనకు
ఆర్ఓ సిస్టమ్ అంటారు. ఆర్ఓస్ ఉంటాయి కదా, వాటర్ ఫిల్టర్ లో మనకు ఆర్ఓ ఉంటుంది, అంటే దాన్ని రివర్స్ ఓస్మాసిస్ వాటర్ అంటారు, దాన్ని రివర్స్ ఓస్మాసిస్ వాటర్ అనేసి. ఇది 50 to 100 ఉండాల. ప్యూర్ ఈసీ టెస్ట్ లో మనకు ప్యూరిటీ వచ్చేది ఎంత అంటే 0.055 వస్తే అది చాలా ప్యూర్ అన్నట్టు, ఇక టోటల్ ప్యూర్ వాటర్ అది. తర్వాత మనకు సీ వాటర్ లో ఎంత ఉంటది ఈసీ టెస్ట్ మనం కండక్ట్ చేస్తే అంటే 56,000, 56,000 పాయింట్స్ చూపిస్తుంది ఇది మనకు. డొమెస్టిక్ ట్యాప్ వాటర్ లో మనకి ఏదైతే మనకు ట్యాప్లు వస్తారు కదా మున్సిపాలిటీ వాళ్ళు, మన వెంకట్ సార్ కూడా ఉన్న వాటర్ బోర్డ్ లో పనిచేస్తారు, మేబీ సార్కి ఐడియా ఉండొచ్చు, 500 to 800 వస్తుంది డొమెస్టిక్ ట్యాప్ వాటర్ కనుక మనం ఈసీ టెస్ట్ చేస్తే, రైట్. ఇది మనకు ఎవరైతే ఆర్ఓస్ అంటారు కదా, రివర్స్ ఆస్మాసిస్ వాటర్, ఆర్ఓస్ ఉంటాయి ఫిల్టర్లలో, వాటర్ ప్యూరిఫైర్లలో ఆర్ఓ అని ఒక క్యాండిల్ ఉంటుంది, రకరకాల క్యాండిల్ ఉంటుంది, దాంట్లో ఆర్ఓ అనేది ఒక క్యాండిల్. సో దాంట్లో మనకి ఏంటంటే 50 to 100 రావాలి. ఇది ఉన్నదా లేదా మనం చూసుకోవాలా. ఇన్ని టెస్టులు చేయాలంటే అవసరం లేదు, చెప్తా అది నేను లాస్ట్ లో. బట్ మీకు ఈ రోజు ఒక క్లారిటీ అయితే రావాలా, వాటర్ గురించి క్లారిటీ రావాలా. ఫస్ట్ ఏం చూస్తున్నాం, టీడీఎస్ చూస్తున్నాం, సెకండ్ పిహెచ్ లెవెల్ చూస్తున్నాం, థర్డ్ ఈసీ లెవెల్ చూస్తున్నాం. ఓకే, దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ టెస్ట్ మెటల్స్. ఇక వాటర్ లో ఉన్న మెటల్స్ 9 డిఫరెంట్ మనకు మెటల్స్ ఉంటాయి. ఈ ఏం చేస్తాయంటే బయట ప్యూరిఫైయర్స్ ఈ ప్యూరిఫైర్ చేసే ప్రాసెస్ లో ఈ మెటల్స్ అన్నిటిని తీసుకపోయి బయట పడేస్తుంది. ఈ మెటల్స్ ఎక్కువ ఉన్నా కష్టమే, తక్కువ ఉన్నా కష్టమే, కావలసిన నిష్పత్తిలో ఉండాల. ఏందా మెటల్స్ అంటే లీడ్ కావచ్చు, ఐరన్ కావచ్చు, కాపర్ కావచ్చు, బోరాన్ కావచ్చు, నైట్రేట్ కావచ్చు, నైట్రోజన్, క్లోరిన్, హైడ్రోజన్, ఇట్లా రకరకాల మెటల్స్ ఉంటాయి ఇవన్నీ మనకు. ఈ మెటల్స్ ఈ మన ప్యూరిఫైర్ కి బయట ప్యూరిఫైర్ కి తేడా ఏంటంటే ఆ ఉన్న మెటల్స్ అన్ని ప్యూరిఫై చేసే ప్రాసెస్ లో వాళ్ళు కెమికల్ తోటి ప్యూరిఫై చేస్తారు కాబట్టి తీసుకుపోయి అంతా బయట పడేస్తారు. అందుకే బయట ప్యూరిఫైర్లు ఏదైతే వేస్టేజ్ వాటర్ మనం ఉంటుందో ఆ వాటర్ ఈవెన్ మనం మొక్కలకు వాడరాదు, కల్టివేషన్ కి కూడా వాడరాదు. ఎందుకు వాడరాదు అంటే ఈ అన్ని 9 డిఫరెంట్ మెటల్స్ అన్ని కూడా మినరల్స్ దాంట్లో ఉంటాయి, ఎక్సెస్ ఉంటాయి కాబట్టి వాడరాదు. ఓకే, సో మనది ఏం చేస్తుంది అంటే బ్యాలెన్స్డ్ గా మెటల్స్ ని మెయింటైన్ చేస్తుంది. అది ఎట్లా చేస్తుంది అంటే మాకు మన ఫిల్టర్స్ వచ్చినప్పుడు మీకు నెక్స్ట్ తెలుస్తుంది. ఇప్పుడు చలో రైట్, నెక్స్ట్ ఏంటంటే మీకు చెప్పిన కదా ఇందాక, ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, ఆ వాటర్ పరిస్థితి ఎట్లున్నది అనేది ఆ ఇమేజ్ లో చూడొచ్చు మీరు. 600 million ఇండియన్స్ ఫేస్ హై టు ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఓవర్ వాటర్. ఈ వాటర్ వల్ల 600 million పీపుల్ సఫర్ అవుతారంట. దానికోసమే గవర్నమెంట్ ఏం చేసిందంటే 1974లో వాటర్ పొల్యూషన్ యాక్ట్, ఎంత డేంజర్ పరిస్థితి చూడండి, ఒక చట్టమే తేవాల్సి వచ్చింది దీన్ని కాపాడడానికి, నీళ్ళని కాపాడడానికి. సో అట్లాంటి నీళ్లు మనం ప్రతిరోజు 5 నుంచి 6 లీటర్లు వాటర్ తీసుకుంటాం. అది ఎట్లాంటి వాటరో మనం తెలుసుకోకపోతే మనకి ఎంత డేంజరో చూడండి. దాని కింద ఉన్న ఇమేజ్ లో మీకు తెలుస్తుంది, బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ లో వాటర్ కంటెంట్ ఉంటుంది. మనకు బ్లడ్ లో 80% ఉంటుంది, బ్రెయిన్ లో 75% ఉంటుంది, మనకు లివర్ లో మనకు 70% ఉంటుంది, లంగ్స్ లో 90% వాటర్ కంటెంట్ ఉంటుంది. ఓకేనా, స్కిన్ లో ఉంటుంది మనకి 80%, బోన్స్ లో 80 to 85% మన బాడీలో మొత్తం వాటరే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ వాటర్ ని మనం పీవీ లాగా కన్వర్ట్ చేసుకునే ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాటర్ పొల్యూషన్ మనకు జరిగేది 3 రకాలుగా అని చెప్పిన నేను. ఒకటి, అంజలి మేడం మ్యూట్ చేసుకోరా, లక్ష్మయ్య అంజలి మేడం కొంచెం మ్యూట్ చేసుకోండి. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వాటర్ పొల్యూషన్ ఎట్లా అవుతుంది అని చెప్పిన నేను, ఫిజికల్ ఇంప్యూరిటీస్ అంటే భౌతికంగా కలుషితం అయ్యేది. ఎట్లా భౌతికంగా కలుషితం అవుతుంది అంటే మనం వాటర్ లో మట్టి, ఇసుక, బురద, రకరకాలుగా మనకు ఫిజికల్ గా కనిపిస్తుంది అది. సో ఆ విధమైన కాలుష్యం ఒకటి. కెమికల్ ఇంప్యూరిటీస్ అని చెప్పిన కదా,
కెమికల్ ఇంప్యూరిటీస్ అంటే దాంట్లో ఉన్న ఈ మెటల్స్ అని చెప్పినాం కదా, ఎక్కువ ఉండడం, టీడీఎస్ ఎక్కువ ఉండడం, పిహెచ్ లెవెల్ ఎక్కువ ఉండడం, మనకు ఈసీ లెవెల్ ఎక్కువ ఉండడం, లెడ్, ఐరన్, కాపర్ కావాల్సిన దానికంటే ఎక్కువనో తక్కువనో ఉండడం తోటి కూడా దట్ ఈస్ కెమికల్ ఇంప్యూరిటీస్ అంటారు, కలుషితమయ్యే రెండో రకం. మూడో రకం ఏంటంటే బయోలాజికల్ ఇంప్యూరిటీస్. బయోలాజికల్ ఇంప్యూరిటీస్ మళ్ళీ రెండు రకాలు. మనకు అప్పుడప్పుడు వాటర్లో చిన్న చిన్న పురుగులు కనిపిస్తుంటాయి, అబ్బా దీంట్లో పురుగులు ఉన్నాయని పడేస్తాం, కానీ కనిపించని బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియా కనిపించదు మనకు. ఆ కనిపించని బ్యాక్టీరియా వాటర్ తాగినప్పుడు ఈ డయేరియా కానీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ ఎముకలు పలసబడడం కానీ ఇట్లాంటివి వస్తుంటాయి అన్నట్టు. సో ఈ మూడు రకాలు, ఇది గుర్తు పెట్టుకోండి మీరు. ఇప్పటిదాకా చెప్పింది గుర్తు లేకున్నా కూడా వాటరు చెడిపోయేది ఎన్ని రకాలుగా అంటే ఫిజికల్ గా, కెమికల్ గా, బయోలాజికల్ గా. ఫిజికల్ గా అంటే మట్టి, బురద, ఇసుక ఇట్లాంటివి కనిపించేది. కెమికల్ అంటే దాంట్లో ఉండాల్సిన దానికంటే హెవీ మెటల్స్ ఉండడం. మనకు నల్గొండలో ఏదో వ్యాధి ఉంటుంది అబ్బా, అది ఫ్లోరైడ్ ఏదో ఫ్లోరైడ్ అంటారు. ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ సార్, థ్యాంక్ యూ. ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ పనులు చూడండి ఎప్పుడు ఎట్లా ఉంటాయి, పచ్చగా ఉంటాయి పనులు. అది బ్రష్ చేసినా ఏం చేసినా పోదు. సో కావాల్సిన దానికంటే ఎక్కువ ఫ్లోరైడ్ ఉండడం అంటారు. ఫ్లోరైడ్ వాటర్ బాధితులు అనేసి అక్కడ కూడా ఒక సమస్య ఉన్నది. థర్డ్ ఏంటంటే బయోలాజికల్ ఇంప్యూరిటీస్, కంటికి కనిపించని బ్యాక్టీరియాస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మూడుని మన వాటర్ ప్యూరిఫైర్ ఏ విధంగా క్లీన్ చేస్తుంది అనేది టాపిక్ ఈరోజు. ఇప్పటిదాకా చెప్పిందంతా జనరల్ టెస్టులు ఏంది, టీడీఎస్ టెస్ట్, పిహెచ్ టెస్ట్, ఈసీ టెస్ట్. కాలుషితం కావడానికి రకాలు ఏంది, ఫిజికల్, కెమికల్ అండ్ బయోలాజికల్. తెలుగులో చెప్పాలనా, భౌతికంగా, రసాయనికంగా అండ్ బయోలాజికల్ అంటే జీవ కలుషితులు ఇక్కడ ఉంది కదా, రైట్ జీవ కలుషితాలు. ఈ విధంగా ఇది అవుతుంది. సో ఇప్పుడు మనం దాంట్లో ఉన్న క్యాండిల్స్ ఏంటి, షార్ప్ వాటర్ ప్యూరిఫైర్, ఇది మన ప్రోడక్ట్. దీన్ని చూడండి ఫ్రెండ్స్, గమనించండి. 6 రకాల ఫిల్టర్స్ ఉంటాయి మన షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ లో. ఎన్ని రకాలు? 6 రకాలు. 6 రకాల ఫిల్టర్స్, ఒక్కొక్క ఫిల్టరు ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం చూద్దాం ఇప్పుడు. 6 రకాలు ఏంది ఇవి తెలవాలి మనకు. ప్రీ సెడిమెంట్ ఫిల్టర్, కార్బన్ బ్లాక్ ఫిల్టర్, పోలీప్రొఫైలిన్ ఫిల్టర్, ఆర్ఓ మెంబరైన్ ఫిల్టర్, ఏఎఫ్ డిసరప్టర్, యూవి లెడ్ స్టెరిలైజర్ ఫిల్టర్. ఈ 6 రకాల ఫిల్టరు మన షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ లో ఉంటాయి. ఎన్ని ఫిల్టర్లు ఉంటాయంటే, సరే పేర్లు మీకు బాగా ఇదిగా ఉన్నా కూడా మీ దాంట్లో ఎన్ని ఫిల్టర్లు ఉంటాయి? 6 ఫిల్టర్లు ఉంటాయి మా దాంట్లో. సో జనరల్ లాంగ్వేజ్ లో కూడా చెప్తా, కొంత సైంటిఫిక్ లాంగ్వేజ్ లో కూడా చెప్తా. బాగా మాకు సార్ ఇది పదాలు పలుకొస్తలేవు కదా అంటే నో ప్రాబ్లం. 6 ఫిల్టర్లు ఉంటాయి మన దాంట్లో. ఫస్ట్ ఫిల్టర్ ఏం చేస్తుంది, ఏ వాటర్ ప్యూరిఫైర్ కైనా ఉంటుంది, అది బయట ఉంటుంది. వాటరు ట్యాప్ కి కనెక్షన్ ఇచ్చినప్పుడు ప్యూరిఫైర్ లో పోక ముందు బయటనే ఒక చిన్న మెషిన్ ఉంటుంది, అవుట్ సైడ్ ఆఫ్ యూనిట్. అంటే మన యూనిట్ కి అవుట్ సైడ్ ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే ఈ భౌతికమైన ఏమన్నా ఫిజికల్ ఇంప్యూరిటీస్ అన్నాం కదా, ఫిజికల్ గా కెమికల్ మనకు ఇసుక, మట్టి, బురద ఏదైతే ఉన్నదో ఈ ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ అనేది అక్కడే క్లీన్ చేసేస్తుంది దాన్ని. ఓకేనా? సో దీంతో ఏమవుతుంది అంటే, ఎక్కడైతే వాటర్ ప్యూరిఫైర్ లో ఎంటర్ కాకముందే మట్టి, ఇసుక, బురదని తీసేస్తుందో ఆ లోపట ఉన్న వేరే క్యాండిల్స్ అంటారు, ఫిల్టర్స్ అంటారు కదా, వేరే క్యాండిల్స్ లైఫ్ పెంచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదే చేసేస్తుంది కదా సగం పని, ఇక దాని పనితనం తగ్గుతుంది అన్నట్టు. వేరే వాటికి అంత పని ఉండదు. సో ఇది బయట చేసే పని ఏంటంటే ఫిల్టర్ లోకి వచ్చే చెత్త. బాపన్న నెక్స్ట్ వెళ్ళండి. ఇక నేను ఫిల్టర్ గురించి చెప్తున్నప్పుడు మీరు ఇది చేయండి. నెక్స్ట్ స్లైడ్ కి. ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ రాసి ఉన్నది చూడండి మీకు, ఫిల్టర్ లోకి చెత్త చేరకుండా. ఓకే, అప్పుడప్పుడు ఏం చేస్తుంది అంటే మనం వాటర్ ట్యాంక్ లో నాచు బాగా ఏర్పడుతుంది కదా, అది కూడా వస్తుంటది ట్యాప్ లో నుంచి. ఆ నాచును కూడా తీసేస్తుంది ఇది, ఆ ఫిల్టర్ లోపల పోకుండా. తుప్పు మరియు నీటిలో ఏమైనా కరగని ఏమైనా పదార్థాలు ఉంటే వాటన్నిటిని కూడా బయట ఈ ఫిల్టరే క్లియర్ చేసేస్తుంది. దాన్ని ఏమంటామంటే ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ అంటాం, అవుట్ సైడ్ ఫిల్టర్ అంటాం. పేరు గుర్తుపెట్టకపోయినా బయట ఒకటి ఉంటుంది మనకు ఫిల్టర్, రైట్. భౌతికమైన కాలుష్యాన్ని క్లీన్ చేసేది ప్రీ సెడిమెంట్ ఫిల్టర్. సెకండ్ ఏంటంటే
సెకండ్ ఫిల్టర్ మనకు కార్బన్ ఫిల్టర్ అంటారు, కార్బన్ బ్లాక్ ఫిల్టర్. ఈ కార్బన్ బ్లాక్ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే, సెకండ్ అన్నాం కదా, కెమికల్ అన్నాం కదా మనం, కెమికల్ గా కూడా వాటర్ పొల్యూషన్ ఏర్పడుతుంది అనేసి, ఆ కెమికల్స్ ని క్లియర్ చేసేదే ఈ సెకండ్ కార్బన్ ఫిల్టర్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ క్లోరిన్ ని క్లీన్ చేసేస్తుంది, ఇది క్లోరిన్ ని పూర్తిగా తీసేస్తుంది. నీటి యొక్క రుచి మరియు వాసన, మనం వాటర్ గలీ స్మెల్ వస్తే తాగలేం కదా, ఇక్కడ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది వాటర్. ఇక్కడ గమనించాలి ఏంటంటే, మరి టేస్ట్ చేంజ్ అవుతుందంటే ఏమన్నా కెమికల్ కలుపుతారా అనేసి. నో 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 ఫ్రెండ్స్, ఇక్కడ ఏందంటే బయటి ఫిల్టర్స్ ఏదైతే వాటర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయో వాళ్ళు దీన్ని కెమికల్ ప్రాసెస్ లో చేస్తారు, క్లీన్ చేస్తారు. కానీ షార్ప్ది ఏం చేస్తుంది, సహజ సిద్ధంగా, ప్రకృతిగా, అంటే మనం వాటర్ ని ప్యూరిఫైర్ చేసే విధానం కొన్ని మనకు ఈ ఫిల్టర్లు కాకుండా కొన్ని న్యాచురల్ గా చేసేటివి కూడా దొరుకుతాయి మనకు. ఆ రాగి పాత్రలలో ఉంటది సంథింగ్, నేను దాన్ని ఇది వాడలేదు కానీ చూసిన నేను చాలా చోట్ల. ఓకే, సో ఈ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే, కెమికల్ గా ఏదైతే ఉన్నదో దాన్ని మనకు ప్రకృతి సహజ సిద్ధంగా దాన్ని క్లీన్ చేస్తుంది. బయటిది కెమికల్స్ యాడ్ చేస్తారు, వీళ్ళు చెయ్యరు. ఇది తేడా మనకు. ఓకేనా. థర్డ్ వచ్చేసి ఏంటంటే రెండో ఫిల్టర్ అయింది. ఫస్ట్ది ఏం చేసింది, ఫిజికల్ది తీసేసింది. సెకండ్ది ఏం చేసింది, కెమికల్ది చేసేసింది. థర్డ్ది ఏంటంటే పాలీ ప్రొఫలిన్ ఫిల్టర్, ఇది మూడోది పాలీ ప్రొఫలిన్ ఫిల్టర్. ఇది ఏం చేస్తుంది అంటే, మట్టి, బురద, తుప్పు, నీటిలో కరగని పదార్థాలు, ఘన పదార్థాలు అన్నాం కదా. మరి సార్ ఫస్ట్దే చేసేసింది కదా, ఇది సెకండ్ది ఏంటంటే, ఫస్ట్దేమో కనిపించే విధంగా ఉన్నది తీస్తుంది, కానీ సెకండ్ దాంట్లో ఏంటంటే మట్టి, బురద మనకు కనిపించదు కానీ దాంట్లో ఉంటది, బాగా సూక్ష్మ లెవెల్లో ఉన్న దాన్ని క్లీన్ చేసేది థర్డ్ ఫిల్టర్. ఫస్ట్ ఫిల్టర్లో ఏమో ఫిజికల్ గా కనిపించేది తీసేసింది. థర్డ్ లో ఏంటంటే కంటికి కనిపించనిది కూడా ఉంటది కదా థర్డ్ ఫిల్టర్, ఆ మట్టి, బురద, తుప్పు ఇదంతా ఇది తీసేస్తుంది అన్నట్టు, స్మాల్ స్మాల్ పార్ట్స్. ఓకేనా. ఈ ఫిల్టర్ యొక్క లైఫ్ టైం మనకు 6 months ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు 6 months ఉంటుంది, దానికి సెకండ్ ఏమో 8 months ఉంటుంది. బట్ 6 months అంటే 6 months వస్తుంది అంటే, మీ వాటర్ లో మట్టి, బురద, ఇసుక ఎక్కువ ఉన్నది అనుకోండి, ఇప్పుడు మన కిడ్నీకి బాగా పని చెప్పినాం అనుకోండి, పాడైపోతుందా లేదా. నార్మల్గా ఉన్నప్పుడు లైఫ్ టైం ఎక్కువ వస్తుంది. లేదు మీ మీ ఏరియా, మీరు ఉండే ఏరియాలో వాటర్లో ఇవి గనక ఎక్కువ ఉంటే మినిమం 6 months అని ఇస్తారు, కానీ 6 months ఏం పోదు, మనం 1 to 3 years వరకు కూడా వాడుకోవచ్చు. బట్ చెప్తున్నా, అవి కనుక ఎక్కువ ఉంటే ఈ 6 months లో మనం రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే మీరు ఉండే ఏరియాని బట్టి ఉంటుంది అది. చలో, ఇప్పుడు ఫోర్త్ వచ్చేసి ఆర్ఓ. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ ఫిల్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనిదే మన దానికి బయట దానికి చాలా 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 పెద్ద తేడా ఉన్నది. ఆర్ఓ అని ఉంటది మనకు. ఆర్ఓ అంటే నేను మీకు చెప్పిన రివర్స్ ఆస్మాసిస్ వాటర్ అనేసి, ఆర్ఓ వాటర్ అంటారు కదా, సో అది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ ఫిల్టర్ ఏంటంటే, షార్ప్ అనే కంపెనీ వెస్టీజ్ తోటే కాకుండా బయట కూడా ప్రొడక్ట్స్ అమ్ముతుంది. కొంతమందికి అర్థమవుతున్నట్టు లేదు, 42 నుంచి 37కి వచ్చారు. సో నో ప్రాబ్లం, ఉన్న వాళ్ళు అయితే నేర్చుకోండి సరిగా. సో రివర్స్ ఆస్మాసిస్ దీన్ని ఎట్లా యూజ్ చేస్తారంటే, బయట కూడా షార్ప్ కంపెనీ వాటర్ ప్యూరిఫైర్లు అమ్ముతుంది. బట్ వెస్టీజ్ కంపెనీ ప్రత్యేకంగా పేటెంట్ తీసుకొని అమెరికన్ టెక్నాలజీ తోటి, వేరే బయట షార్ప్ దాంట్లో కూడా మీకు దొరకదు, ఇది ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ తోటి తయారు చేసే ఆర్ఓ, ఇవి స్పెషల్లీ డిజైన్ ఫర్ వెస్టీజ్ కంపెనీ ఓన్లీ. ఓకే, ఈ ఆర్ఓలు ఏముంటాయి అంటే, బయట మీకు వాటర్ ప్యూరిఫైర్ లో వాటర్ టేస్ట్ చేంజ్ అయినప్పుడు కానీ ఇదైనప్పుడు ఆర్ఓ చేంజ్ చేసుకోవాలంటారు. 3000, 2000, 3000 ఉంటుంది. నేను కూడా ముందు చేంజ్ చేసేవాడిని అది. సో ఇక్కడ ఈ ఆర్ఓ ఏంటంటే, ఆ ఆర్ఓలో మీకు కెమికల్స్ యాడెడ్ ఉంటుంది, బయట దాంతో పక్క కెమికల్స్ యాడెడ్ ఉంటుంది. ఓకేనా. కానీ మనది ఎట్లా అంటే, ఆ ఇమేజ్ ని కనుక మీరు బాగా గమనిస్తే లేయర్స్ లెక్క ఉంటుంది అది, చూడండి మీకు.
ఇట్లా బాగా ఇట్లా లేయర్స్ కనిపిస్తాయి మీకు. అంటే ఫిజికల్ గా, అంటే కెమికల్ కాకుండా న్యాచురల్ గా తయారు చేసే ఆ ప్రాసెస్ లో ఆ యుఎస్ఏ నుంచి వచ్చే ఆ టెక్నాలజీ తోటి మనము దీన్ని ప్యూరిఫై చేస్తాం అన్నట్టు. ఇది నీటిలో ఉన్న ఏం చేస్తుంది అంటే భార ఖనిజాలు, ఓకే, క్రోమియం మరియు లెడ్, ఇట్లాంటి ఈ కెమికల్స్ ఏమైతే ఉంటాయో ఇది ఎక్కువ ఉంటే ఏంటంటే మన బాడీలో ఉన్న పార్ట్స్ డ్యామేజ్ అవుతుంది. ఇట్ రిమూవ్స్ హెవీ మెటల్స్. ఓకేనా, ఇక్కడ మనకు క్రోమియం, లెడ్, కాడ్మియం, ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి. సో అన్ని అవసరం లేదు, దాంట్లో ఉన్న కెమికల్స్ అన్నిటిని కూడా ఫిజికల్ పద్ధతిలో ఇది తొలగిస్తుంది అన్నమాట. ఓకే, ఈ బయట ఆర్ఓలు ఏం చేస్తాయంటే ఈ మెటల్స్ అన్నిటిని పూర్తిగా తీసి పడేస్తాయి. అందుకే మనకు ఆ వాటర్, ఈ చాలా మంది, నేను రాజు సార్ దగ్గర కూడా విన్నా అనుకుంటా, ఈ ఎప్పుడైతే ఈ ప్యూరిఫైర్ వాటర్లు, ఫిల్టర్ వాటర్లు తాగుతున్నామో అప్పటి నుంచే మోకాలు నొప్పులు ఎక్కువ అయిన డైలాగ్ చాలా చాలా మంది దగ్గరికి వెళ్ళినా నేను అది. ఎందుకు అట్లా అవుతుందంటే దాంట్లో ఉన్న మినరల్స్ అన్ని తీసేసిన తర్వాత ఏం మిగులుతుంది? మినరల్స్ కావాలా, బ్యాలెన్స్డ్ మినరల్స్ కావాలా మన బాడీకి. సో ఇది ఏం చేస్తుందంటే కర్బన లవణాలైన క్లోరోఫామ్ మరియు కార్బన్ టెట్రాక్లోరైడ్ కూడా తొలగిస్తుంది అన్నట్టు. అంటే మనం అన్నాం కదా ఫస్ట్ ఫిజికల్ గా కలుషితం అవుతుంది వాటర్, తర్వాత కెమికల్ గా అవుతుంది, థర్డ్ వచ్చేసి ఏమనుకున్నాం, బయోలాజికల్ ఇంప్యూరిటీస్ అనుకున్నాం కదా. ఆ బయోలాజికల్ ఇంప్యూరిటీస్ ని కూడా ఇది క్లీన్ చేస్తుంది అన్నట్టు. కంటికి కనిపించని ఏదైతే సూక్ష్మమైన ఇది ఉంటాయా అవి వాటిని తొలగిస్తుంది, రైట్. సో ఇది యుఎస్ఏ బేస్డ్ టెక్నాలజీ, కేవలం మన వెస్టిజ్ లోనే ఉన్నది. బయట కూడా ఆర్ఓస్ ఉంటాయి, బయట ఫిల్టర్ లో కూడా, బట్ అవి కెమికల్ గా ప్రాసెస్ చేస్తాయి, ఉన్న మినరల్స్ ని అన్నిటిని తొలగించేస్తాయి అది. ఇది ఎట్లా ఉంటది అంటే తొలగిస్తుంది, కానీ బ్యాలెన్స్డ్ గా తొలగిస్తుంది, ఎంత బాడీకి అవసరమో అంత ఇది చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏఎఫ్ డిస్రప్టర్ అనేసి, ఇది కూడా చాలా ప్రత్యేకమైన టెక్నాలజీ ఫ్రెండ్స్. నానో టెక్నాలజీ అంటారు. నానో టెక్నాలజీ తోటి అల్యూమినియం ఫైబర్ ఉపయోగించి తయారు చేస్తారు ఇది. ఓకే, సో ఇది వైరస్ ని తొలగిస్తుంది అన్నట్టు. వాటర్ లో ఉన్న వైరస్, బ్యాక్టీరియా ఏదైతే ఉందో 100%, దాన్ని చిన్నగా చేయండి బాబు సార్, అందరు చూస్తారు. ఆ ఏదైతే వైరస్ ఉంటుందో వైరస్ ని మరియు బ్యాక్టీరియాని 100% తీసేసే ఫిల్టర్ ఇది. ఆర్ఓ ఉండంగా కూడా ఇది, ఎందుకంటే ఇది చాలా దాంట్లో ఉండదు మనకు. బయట వాటిలలో చాలా వాటిలలో ఇది ఉండదు, కానీ మన దాంట్లో ఉంటది. ఎందుకంటే ఈ వైరస్లతోటే ఉంటది పంచాయతీ అంతా, ఈ డిసీజెస్ వచ్చుడు, ఈ కరోనా లాంటి డిసీజెస్, స్ప్రెడ్డింగ్ డిసీజెస్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ఆ వైరస్ ఇదిలో ఉంటుంది. అయితే ఇది యాంత్రిక పద్ధతిలో కాకుండా ప్రకృతి సిద్ధంగా ఫిల్టర్ ని చేస్తుంది ఇది కూడా. అంటే మనది ఏదైనా కూడా, మనం అంటాం కదా మన దాంట్లో కెమికల్స్ ఉండవు న్యాచురల్ అనేసి, వాటర్ ప్యూరిఫైర్ లో కూడా అంత జాగ్రత్త తీసుకున్నారు వెస్టేజ్ కంపెనీ వాళ్ళు. కెమికల్ గా కాకుండా ఫిజికల్ గా రిఫైన్ చేసే పద్ధతి అన్నట్టు. వన్ ఇస్ కెమికల్లీ రిఫైన్డ్, వన్ ఇస్ ఫిజికల్లీ రిఫైన్డ్, ఫిజికల్ పద్ధతిలో, రైట్. నెక్స్ట్ ఫిల్టర్ వచ్చేసి యూవి లెడ్ స్టెరిలైజర్ ఫిల్టర్. నెక్స్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఏముంటదంటే ఇది కూడా బ్యాక్టీరియాని కంట్రోల్ చేసేది ఇది కూడా. దీనితోటి ఏమవుతుందంటే వాటర్ స్టోరేజ్ 45 days ఉన్నా కూడా ఆ వాటర్ ని తాగే విధంగా చేస్తుంది మనకి. ఆ ఒక వాడుక భాషలో చెప్పాలంటే ఏంటంటే ఇది వాటర్ లో కరెంట్ అన్నట్టు. కరెంట్ వేసాడు అంటే మరి మనకు హాని కలిగించే కరెంట్ కాకుండా, దాంట్లో మనం బ్యాక్టీరియా చచ్చిపోవాలంటే ఒక్కొక్కసారి ఏం చెప్తారు డాక్టర్లు, నీళ్లు వేడి చేసి తాగండి అని అంటారు కదా. ఇగో అట్లాంటి వాటర్ ఇస్తుంది అనుకోండి ఇది. ఓకే, ఏ చిన్న బ్యాక్టీరియా ఇది ఉన్నా కూడా మనకు 45 days వరకు కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. బయట వాటర్ ప్యూరిఫైర్లు మనం ఎటైనా ఊరికి వెళ్ళి వస్తే 2-3 రోజుల తర్వాత వచ్చిన తర్వాత తాగలేం మనం. కానీ ఇది 45 రోజుల వరకు కూడా, నాకు రాజు సార్ చెప్తున్నారు, మన రాజు సార్ వాటర్ ప్యూరిఫైర్ వాడతారు సార్. ఇది ఏం చేస్తుంది అంటే ప్రతి 2 hours కో 3 hours కో ఒకసారి వాటర్ ని ఇట్లా షేక్ చేస్తుందంట. షేక్ చేసినప్పుడు ఏంటంటే స్టోరేజ్ ఉంటే వాటర్ మనకు ఇట్లా ఇది అవుతుంది కదా,
దాంట్లో ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, అట్లా కానీయకుండా చేస్తుంది అంట అది ఎవ్రీ 2 to 3 years 3 hours కి. ఓకేనా. ఇవి ఫ్రెండ్స్ 6 రకాల ఫిల్టర్లు అది పని చేసే విధానం. ఇప్పుడు మనం బిజినెస్కి వద్దాం. రైట్. ఏమంటున్నాడు, మన వాటర్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్స్. ఓకే. సో ఇక మనం దీన్ని కంపేర్ చేసి చెప్పొచ్చు. అసలు మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ 6 ఫిల్టర్స్ గురించే కస్టమర్స్కి. అవి కెమికల్ గా రిఫైన్ చేస్తాయి, మా అన్ని కూడా ఫిజికల్ గా రిఫైన్ చేస్తుంది. ఏ పద్ధతిలో చేస్తుంది అదంతా మినరల్స్ ని మెటల్స్ ని బయటకు పంపిస్తాయి, మన వాటర్ ప్యూరిఫైయర్ దాన్ని పంపించనేసి. సో ఇది మన ట్యాంక్ సైజు, హై క్వాలిటీ మెటీరియల్స్ తో తయారు చేయబడిన ట్యాంక్ ఇది. దీని లైఫ్ టైం వచ్చేసి 6 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటది అన్నట్టు. ఓకేనా. దాని తర్వాత ఏంది ప్రత్యేకతలు అంటే ఇక్కడ మనకు ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు ఇది వాటర్ ప్యూరిఫైయర్. మనం ఏమనుకుంటాం అంటే 35,000 అనగానే డిపి 38,000 ఎంఆర్పి ఉన్నది. 38,000 అనగానే ఎవ్వరికి మనం చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే దాని వాల్యూ మనకు తెలియదు. నేను లాస్ట్ లో చెప్తా అన్నా కదా ధమాకా, ఇప్పుడు వచ్చేస్తుంది అన్నట్టు అది. ఓకే. ఇది ఎంత చీపో మీకు ఇప్పుడు తెలుస్తుంది మీకు. ఓకేనా. ఇది ప్రపంచంలోనే హైయెస్ట్ టెక్నాలజీ తోటి చాలా ప్రత్యేకమైన మెటల్స్ వాడి చాలా తక్కువ ధరకు అందిస్తున్న కంపెనీ ఇది. చాలా అంటే చాలా తక్కువ ధరకు. ఓకేనా. మీకు స్క్రీన్ పైన అవి ఎల్ఈడి డిజిటల్ అవి కనిపిస్తుంది మనకు, ఆ పర్సంటేజ్ ఎంత ఉన్నది అనే దానికి. దాని తర్వాత ఏమంటారు, అవి ప్రత్యేకమైన ఫిల్టర్స్ ఉన్నాయి మన దగ్గర, బయటి వానికంటే ప్రత్యేకమైన ఫిల్టర్స్ ఉన్నాయి. దాని తర్వాత ఆర్ఓ సిస్టమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, ఫిల్టర్స్ కానీ ఆర్ఓ సిస్టమ్స్ కానీ ఇవన్నీ మన స్పెషలైజేషన్ అన్నట్టు. ఓకేనా. బాబు సార్ స్క్రోల్ చేయండి కొంచెం. నెక్స్ట్, ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఏదైతే వాటర్ ప్యూరిఫైర్ చేసేటప్పుడు బయటికి పంపించే వాటర్ ఉంటుంది కదా, ఆ వేస్టేజ్ ని కూడా చాలా తక్కువ చేస్తుంది. ఎందుకంటే అనవసరంగా నీటిని వృధా చేయదు. మళ్ళా వచ్చిన నీటిని కూడా మనం మొక్కలకు వాడుకోవచ్చు, బయట మనం వాడుకోరాదు. బయట ప్యూరిఫైర్లు అది మనం వాడుకోరాదు. మళ్ళీ ఇంటిలో మన బౌళ్ళు కడుక్కోవడానికి కానీ, లేకుంటే మనం గది శుభ్రం చేసుకోవడానికి కానీ, ఈ టాయిలెట్ క్లీన్ చేసుకోవడానికి కానీ రకరకాలుగా ఈ వాటర్ వాడుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో కూడా అది కెమికల్ లేక 50% కెమికల్స్ నే ఇది చేస్తుంది కాబట్టి మనం దాన్ని కూడా వాడుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఇవి మన ప్రత్యేకతలు, 6 ఫిల్టర్లు, దాని ప్రత్యేకతలు. ఇప్పుడు బాబు సార్ స్క్రీన్ పోయింది. ఇప్పుడు మనకు బయట వాళ్ళు చెప్పేది ఏంది, మన దాంట్లో లేనిది ఏంది మనం చూడాలి. ఇప్పుడు ఏం చెప్తారు బయట అంటే మా దగ్గర 7 ఫిల్టర్లు ఉన్నాయి, 8 ఫిల్టర్లు ఉన్నాయి అనేసి. ఫ్రెండ్స్, ఎన్ని కావాలో అన్ని కావాలో చాలు. ఓకేనా. ఎక్కువ ఫిల్టర్లు ఉన్నంత మాత్రాన అది బాగా మంచిదని కాదు. ఎందుకంటే మనం ఏమనుకున్నాం, వాటర్లో ఏమేమి ఉండాలనుకున్నాం, ఏం చూడాలా, టీడీఎస్ చూడాలా, పిహెచ్ లెవెల్ చూడాలా, ఈసీ లెవెల్ చూడాలా, వాటర్ కాలుష్యం ఎట్లా అవుతుంది, ఫిజికల్గా అవుతుంది, కెమికల్గా అవుతుంది, బయోలాజికల్గా అవుతుంది, ఆ మూడుని ఎట్లా తొలగిస్తుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా. 8 ఫిల్టర్లు పెట్టి మా దగ్గర ఆల్క్లైన్ ఫిల్టర్ ఉన్నది. ఓకేనా. చాలా మంది చెప్తారు బయట దానికి ఆల్క్లైన్ అని. ఆల్క్లైన్ ఉంటది, బట్ హౌ కెమికల్గా. ఆల్క్లైన్ ని అంటే ముందు మన తాతలు ముత్తాతలు ఆల్క్లైన్ వాటర్ తాగిర్రా. ఆల్క్లైన్ అంటే ఏం లేదు, నేను ఇంతకు ముందు పిహెచ్ టెస్ట్ చేసిన కదా, 7 ఉన్నదంటే ఆల్క్లైన్. అది న్యూట్రల్ ఏదైతే 7 ఉన్నదో మన షార్ప్ వాటర్ ప్యూరిఫైరు 7 ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ 7 ఇస్తుంది అంటే పిహెచ్ టెస్ట్ చేస్తే మనం. ఓకేనా. సో మనది కూడా ఆల్క్లైన్, బట్ వాళ్ళది కెమికల్ ఆల్క్లైన్, మనది ఫిజికల్ ఆల్క్లైన్ అన్నట్టు, సహజ సిద్ధంగా చేసే ఆల్క్లైన్ వాటర్. సో ఎవరిది గ్రేట్ ప్రోడక్ట్, మనది గ్రేట్ ప్రోడక్ట్. ఓకేనా. ఇది చదువుతున్నప్పుడు తెలిసింది ఫ్రెండ్స్ నాకు నిజంగానే ఇంత ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఉన్నది అనేసి. దాని తర్వాత వాళ్ళు ఇంకొకటి చెప్పేది ఏంటంటే ఏమైనా బ్యాక్టీరియా ఉంటే మా దాంట్లో ఒక రాడ్ ఉంటుంది, ఆ రాడ్ మొత్తం ఆ బ్యాక్టీరియా ఫంగస్ ని గుంజుకుంటుంది. ఎంతైనా కరెంటే, కెమికల్ కెమికలే.
ఓకేనా. మన దగ్గర ఇందాక చెప్పినా కదా లేయర్స్ ఉంటాయి, ఆ యుఎస్ఏ టెక్నాలజీ తోటి ఆ లేయర్స్ బై ఫిజికల్ ప్రాసెస్ లో బ్యాక్టీరియాని కంటికి కనిపించేటి కనిపించని కూడా మనకు బ్యాక్టీరియాని క్లీన్ చేస్తాయి, ఫంగస్ ని క్లీన్ చేస్తాయి అని చెప్పిన కదా. సో ఆ విధంగా అన్నట్టు, రైట్. సో ఇవి బయట వాళ్ళు చెప్పేది అన్నట్టు, ఎక్కువ ఫిల్టర్లు ఉన్నది, ఆల్క్లేన్ ఉన్నది, ఇట్లా ఫంగస్ ని క్లీన్ చేసే ఈ టెక్నాలజీ ఉన్నది అనేసి. ఇప్పుడు మనం చూద్దాం ఇక. ఈ కింద చూస్తే 1,45,000 కనిపిస్తుంది కదా, అదే మన కంగన్ వాటర్. అది 1,45,000. దానికంటే ఎక్కువ కూడా ఉన్నది అనుకుంటా. ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది అది, విరాట్ కోహ్లీ ఆ వాటర్ తాగుతాడు ఇది తాగుతాడు అనేసి. ఫ్రెండ్స్, అది కూడా pH లెవెల్ 7 ఇస్తుంది. మన వాటర్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ కూడా pH లెవెల్ 7 వస్తుంది. ఇప్పుడు చెప్పండి, 38,000 కాస్ట్లీనా, 1,45,000 కాస్ట్లీనా? ఈ విషయం తెలియక మనం దీన్ని ప్రమోట్ చేస్తలేం. కంగన్ వాటర్ తోటి ఈక్వల్ గా వచ్చే పిహెచ్ లెవెల్ కానీ, టీడీఎస్ లెవెల్ కానీ, ఈసీ లెవెల్స్ కానీ దానికి ఏ మాత్రం తగ్గకుండా షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ ఇస్తుంది. కేవలం వెస్టీజ్ లో దొరికే షార్ప్ వాటర్. షార్ప్ వాళ్ళు బయట కూడా అమ్ముతారు కానీ దాంట్లో దొరికే దానికి ఆ యుఎస్ టెక్నాలజీ ఫిల్టర్స్ లేవు. ఓన్లీ వెస్టీజ్ ఆ పేటెంట్ తీసుకొని అట్లా తయారు చేపిస్తున్నారు. ఇప్పుడు కంగన్ వాటర్ కి 1,45,000 కూడా కొనేటోళ్ళు మార్కెట్ లో ఆల్లో ఇళ్ళనో మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మన వాటర్ ప్యూరిఫైయర్ కాస్ట్లీనా, 38,000. డిస్ట్రిబ్యూటర్కి వచ్చేది 35,500. మీరు లెవెల్ ని బట్టి ఈవెన్ 5% ఉన్నా కూడా డైరెక్ట్ 8% అవుతాడు. ఎవరైనా న్యూ జాయినింగ్ ఉంటే అదేంటి, మనకు ప్రొడక్ట్ ఓచర్ వస్తుంది, 1,000-1,500 క్యాష్ బ్యాక్ వస్తుంది. మీకు ఆల్మోస్ట్ అది 32,000-33,000 పడుతుంది అది. ఇక మీరు డైరెక్టర్ లెవెల్లో ఉంటే ఏమొస్తుందో మీకు తెలుసు. 1000 పీవులు దెబ్బకి వస్తాయి. మొత్తం సైడ్ వాల్యూమ్ లొల్లంతా పోతుంది ఒక్క వాటర్ ప్యూరిఫైర్ ఇది చేసినా కూడా. నిన్న నేను ఒక స్పీకర్ వింటున్నాను ఫ్రెండ్స్, ఆయన చెప్తుండు ఒక పాయింట్ షేర్ చేసుకుందాం. మొత్తం వాటర్ ప్యూరిఫైర్ అయింది కదా, బిజినెస్ ఒక పాయింట్ షేర్ చేసుకుందాం. ఆయన చెప్తున్నది ఏంటంటే, బిజినెస్ ఎప్పుడు కూడా మనకంటే హై లెవెల్ ఉన్న వాళ్ళతోటి చేయాలంట. మనం ఏం చేస్తామంటే మన లెవెల్ అండ్ కింద లెవెల్, మన కిందోడు ఏం చేస్తాడంటే వాడి లెవెల్ ఇంకా కింద లెవెల్, వాడి కిందోడు ఏం చేస్తాడంటే వాడి కింద ఇంకా బొందలు గడ కింద ఏం ఉండదు. బిజినెస్ అంటే ట్రాన్సాక్షన్ జరగాలి కదా. ట్రాన్సాక్షన్ జరగాలంటే ఈ డబ్బులు పెట్టడం, ప్రొడక్ట్ కొనడం కదా. ఆ డబ్బులు పెట్టేటోడు ఎవడన్నా ఒకడు ఉండాలి కదా. ఆ ఉండాలంటే పైకి చేయాలి బిజినెస్, కిందికి చేయొద్దు. మనం చాలా సార్లు ఏం చేస్తామంటే మన లెవెల్ నుంచి కింద ఉన్న వాళ్ళకి బిజినెస్ చెప్పాలని చూస్తాం. సో ఈ రోజు నా టాపిక్ కాదు, నెక్స్ట్ ఎప్పుడన్నా మాట్లాడదాం. సో వాటర్ ప్యూరిఫైర్ చూడండి, కంగన్ వాటర్ కి ఇది. కంగన్ వాటర్ లో టీడీఎస్ ఎంత ఉంటుందో మన దగ్గర అంతే ఉంటది, పిహెచ్ లెవెల్ ఎంత ఉంటుందో మన దగ్గర కూడా అంతే ఉంటది. సో అయినా కూడా మనకు ధైర్యం సరిపోకపోతే, మీ చేతులలో మొబైల్ ఉన్నాయి కదా, ఎవరి చేతిలో కూడా 20,000 కంటే తక్కువ లేదు. సంవత్సరం కూడా రాదు. మీ ఒక్కడికే ఉపయోగం ఆ మొబైల్ తోటి. అది కూడా ఉపయోగం కాదు, రేడియేషన్స్ వస్తుంది, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎప్పుడు దాంట్లో గెలుపుతూనే టైం వేస్ట్ చేస్తున్నావు. 20,000 పెట్టి కొని చెడిపోయేది. ఒక వాటర్ ప్యూరిఫైర్ కొనుక్కుంటే మొత్తం ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇదే వాటర్ ప్యూరిఫైర్ లో మన సిఎండి డ్రాప్స్ కనుక కలిపితే వాడంత ఆరోగ్యవంతుడు ఈ భూమి మీద ఎవ్వడు ఉండడు. సిఎండి డ్రాప్స్ కనుక కలిపితే. ఓకే. సో ఇది ఫ్రెండ్స్, 20,000 25,000 పెట్టి మొబైల్ కొంటున్నాం. కొందరి దగ్గర యాపిల్ ఫోన్లు కూడా 60-70,000, జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 35,000. దాంట్లో కూడా మీకు డిస్కౌంట్ అది వస్తుంది మనకు, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఆ, కొన్ని అంటే మనకు కొన్ని గమనికలు ఇక్కడ కాషన్స్ ఏంటంటే, సూచనలు అంటారా, కాషన్స్ అంటే సూచనలు ఏంటంటే, ఆ వాటర్ ట్యాంక్ కి వాటర్ ప్యూరిఫైర్ పెట్టిన దానికి 11-15 అడుగుల దూరం ఉండాలి. లేకపోతే ఆ ప్రెషర్ సరిపోదు. ఆ పీడనం అంటారు కదా, పిఎస్ఐ మినిమం 250 ఉండాలా. సో అట్లా తెలియకపోయినా కూడా వాటర్ ప్రెషర్ ఏదైతే ఉండదో 11-15 ఉండాలి. ఒకవేళ ఉండకపోతే ఏమవుతుంది అంటే, ఏం లేదు, మన దగ్గర ఎక్స్ట్రా బూస్టర్ దొరుకుతుంది ఆ ప్రెషర్ కి, 2,500 ఎంతనో ఉంటుంది. ఆ ఎక్స్ట్రా బూస్టర్ పెట్టి దాన్ని ఇది చేస్తారు, దానికి పెద్ద ప్రాబ్లం లేదు. సెకండ్ ఏంటంటే టీడీఎస్, వాటర్ టీడీఎస్ 1,500 కంటే ఎక్కువ ఉంటే సజెస్ట్ చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటే,
అది తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. టీడీఎస్ మనం అనుకున్నాం కదా, మనకేమో 100, 150, 100 ఇట్లా కావాలా, 100 బిలో కావాలా. ఇక్కడ 1500 ఉందంటే అది ఎంత పని చేయాలి, ఎంత పని చేయాలంటే ఫిల్టర్లు తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. అది మీది కూడా తుస్సు ప్రొడక్ట్ అనే అవకాశం ఉంటుంది. సో కొంత చూసి టీడీఎస్ మన దగ్గర ఒక మెషిన్ కొనుక్కుంటే మంచిదే మనము. ఇంకా మీకు హైలైట్ డెమోలు కూడా ఉన్నాయి యూట్యూబ్ లో, వాటర్ ప్యూరిటీని చెక్ చేసేటి, హీట్ చేస్తారు, కొంత కలర్ చేంజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మనకు అతి శుద్ధమైన నీరు ఇక మీకు కావాలనుకుంటే మన షార్ప్ వాటర్ ఎయిర్ ప్యూరిఫైయర్ తప్పకుండా ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ వాడాల్సిందే. రికమెండ్ చేస్తే 1000 పీవీలు ప్రతి దానికి సొల్యూషన్ ఇది. సో మనం కూడా బిజినెస్ కింద కాకుండా కొంచెం పైన చేయాలంటే మనం వాటర్ ప్యూరిఫైయర్ ని కూడా రికమెండ్ చేయొచ్చు. ఇది కూడా మన ప్రోడక్టే, హైయెస్ట్ పీవీ ఇచ్చే ప్రోడక్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికే లేట్ అయింది అనుకుంటా. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇంత పేషెంట్ గా విన్నందుకు. థ్యాంక్ యూ బాబు సార్. బ్యాక్ టు హోస్ట్. ఓకే రైట్ లీడర్స్.